మూర్ఖుల్లారా, ఎంత పని చేశారా? మేము మల్లన్న స్వామికి సేవ చేసుకుందామని వస్తే మా సేవకు భంగం కలిగిస్తారా? ఏ రాళ్లతో అయితే మీరు కొట్టారో ఆ రాళ్లుగానే మారిపోతారు. ఇదే మా సేవ. తెల్లారి మల్లయ్య లేచి చూసేసరికి తన వాళ్ళు లేరు. వారు పడుకున్న స్థలములోన అన్ని బండరాలు ఉన్నాయి. రాత్రి లేని బండరాలు తెల్లారేసరికి ఎక్కడి నుంచి వచ్చినాయని విచారంతోని ఆలోచిస్తున్నాడే. నా బోళ్ళకేమైంది అనుకుంటా మల్లయ్య. చింతతోని అడవిలోన అటూ ఇటూ తిరుగుతుండు. యాడ చూసిన జాడ దొరకలే ఓయమ్మా. ఆగో గుర్రమొకటి మాత్రమున్నదో ఆ చెట్టు కింద. తిరిగి తిరిగి గావరైతున్న మల్లన్నను చూసి ఆ ఎల్లబ్బ తల్లి నవ్వుకుంది. తమ్ముడా మల్లయ్య, నాకు చెప్పకుండా ధనాల కోటకు ఓటవా? ఇదంతా నేనాడుతున్న నాటకం రాని నవ్వుకుంది. నవ్వుకుంటూ ఎరకల తాడిలాగా మారి మల్లయ్యకు ఎదురుంగా పోయి పాట పాడుకుంటూ ఎల్లుకుందమ్మా. అట్లట్ల ఓయేటి ఓయక్క ఆగరాదు జర్రా మాయక్క. అడుగుతాను ఒకటి ఓయక్క చెప్పరాదు జర్రా మాయక్క. ఈ అడవి దారిలో నా బతుకు ఆగమయ్యినాదో ఓయక్క. నాతోటి ఉన్నట్టి నా ఒళ్ళు కానత్తలేరవు మాయక్క. జరిగింది చెప్తానంటావు జరుగా ఒయ్యేది చెప్తానంటావు ఓయక్క. ఎరక చూసి చెప్పవో ఎల్లక్క ఏమైరి నా బోళ్ళు ఎల్లక్క. ఎరక చూసి చెప్పవో ఎల్లక్క ఏమైరి నా బోళ్ళు ఎల్లక్క. ఓయ్ ఎల్లక్కంటావు తోడబుట్టిన వాళ్ళక్క. నా పేరు ఎల్లక్క కాదు. ఈ మల్లయ్య పుల్లయ్య మాటలు నా దగ్గర మాట్లాడుకు. పేరుదేముందిలే అక్క, నోరు మంచిగుండాలి. అయితే వాయ గాని నేను చాలా చిక్కుల్లో పడినక్క. జర చేయి చూసి ఎరుక చెప్పరాదా అక్క? ఎరుక చెప్తానమ్మా ఎరుక.
నువ్వేదో సాన ఘనకార్యం సైనికెళ్తున్నావు. నీ నాన్న పేరు ఆదిరెడ్డి, నీ తల్లి నీలమ్మ, నీది కొల్లాపూర్. నీ అక్క ఎల్లమ్మని యాద్ చేసుకో, నీకంతా మంచే జరుగుతుంది. అగో మల్లయ్యకు చెప్పి వెళ్ళిపోతా ఉన్నదమ్మా, ఎరకల సాని రూపంలోన ఉన్న ఎల్లమ్మ. ఎల్లమ్మని యాది చేసేనే మల్లయ్య, అక్కని పిలువబట్టేనే అగో మల్లయ్య. అక్క ఎల్లవ్వ ఏనాడైనా ఎంత చిన్న పనికైనా నీకు చెప్పంది ఓకపోదు. ఎట్ల మరిసిన్నో నన్ను మన్నించి మార్గం చూపవే. అగో మల్లయ్య ఎంత మొత్తుకున్నా అక్క ఎల్లవ్వగా నచ్చలేదు. అంతలోనే ఆ చెట్టుకు గట్టి ఉన్న గుర్రం కాళ్ళ కింద పుట్ట వరిగి గుర్రం ఆ పుట్టలోనికి పోయినదమ్మో. గుర్రమేది? ఈడ పుట్ట ఉంది అనంటే మా అక్క ఎల్లక్క ఈయనే ఉన్నట్టు. అక్క ఎల్లక్క నన్ను క్షమించక్క, నన్ను క్షమించక్క, క్షమించు. శరణు శరణు ఎల్లక్క నీకు శరణు ఎల్లక్కో ఎల్లక్క, దయగల్ల ఎల్లక్క నాకు దర్శనమీ అక్కో ఎల్లక్క. శరణు శరణు ఎల్లక్క నీకు శరణు ఎల్లక్కో ఎల్లక్క, దయగల్ల ఎల్లక్క నాకు దర్శనమీ అక్కో ఎల్లక్క. నా తమ్ముడు నాకు చెప్పలేదని అడిగిన వారి అక్క నీవు మన్నించేనను ఎల్లవ్వ తల్లి. నాపై కోపం చాలించవే అక్కో ఎల్లక్కో ఎల్లక్క, ఈ చిన్ని తమ్ముని పైన నీవు జాలి చూపక్కో ఎల్లక్క. శరణు శరణు ఎల్లక్క నీకు శరణు ఎల్లక్కో ఎల్లక్క, దయగల్ల ఎల్లక్క నాకు దర్శనమీ అక్కో ఎల్లక్క. అక్క ఎల్లక్క నన్ను కాపాడక్క, నా వాళ్ళంతా ఏమైండ్రక్క. ఎల్లక్క తమ్ముడా మల్లయ్య, అక్క ఎల్లక్క వచ్చినావా అక్క? తమ్ముడా మల్లయ్య, ఎంత పని చేసినావురా, ఈ అక్కనే మర్చిపోతావురా? నాకు చెప్తే వద్దంటాననుకున్నావురా? వద్దురా, ఆ ధనాల కోటికి పోవద్దురా. అక్క ఎల్లవ్వ, సావైనా బతుకైనా నేను ఆ ధనాల కోటకు పోయే తీరుతా. వద్దని అనకక్క, నన్ను ఆశీర్వదించు. రాజాది రాజులు వీరాది వీరులు అలనాడు పోయి తిరిగి
అక్క ఎల్లవ్వ ఎల్లవ్వా నేను ఎట్లయినా గాని పోతనే అక్క ఎల్లవ్వా దానాల కోటపై ధనము దేని బతుకు ఎందుకే సావైన బతుకైన ధనము కోటకు పోయి తీరుతనే అట్లనకే అక్క ఎల్లవ్వ ఎల్లవ్వా నేను ఎట్లయినా గాని పోతనే అక్క ఎల్లవ్వా అలనాడు కూడా మక్కకు తానంటే ఒక్కనివి ఎట్లా పోతాను అంటివి అక్కరో నా ఎల్లవ్వా తండ్రి బుద్ధులు చెప్పి నిండుగా దీవించి మక్కకు పంపిస్తే బండారి దేశీని ఇది ఎంతనే అక్క ఎల్లవ్వా అలనాడు కూడా మక్కకు తానంటే ఒక్కనివి ఎట్లా పోతాను అంటివి అక్కరో నా ఎల్లవ్వా తండ్రి బుద్ధులు చెప్పి నిండుగా దీవించి మక్కకు పంపిస్తే బండారి దేశీని ఇది ఎంతనే అక్క ఎల్లవ్వా పొయ్యిరాల తమ్మి అని ఒక్క మాటను పొయ్యిరాల తమ్మి అని ఒక్క మాటను దిక్కులు కూడా లెక్క చేయని ఎల్లవ్వా అట్లనకే అక్క ఎల్లవ్వా ఎల్లవ్వా ఎట్లయినా గాని ఓతని అక్క ఎల్లవ్వా దానాల కోటకొయ్ ధనము దేని బతుకు ఎందుకే సావైన బతుకైన ధనము కోటకు పోయి తీరుతనే అక్క నాతో వచ్చిన పరివారమంతా రాత్రి నాతోనే నిద్రించినారు తెల్లారేసరికి లేరక్క జర చెప్పక్క వారంతా ఏమైనారో చెప్పక్క తమ్మి మల్లయ్య నీ పరివారమంతా ఈ నాగుల కోనలోని నల్ల నాగుల శాపానికి రాళ్లుగా మారినారా అక్క మరి వారి శాపానికి విముక్తి ఎట్లా తమ్మి ఈ ధనాల కోటలోని ధనాన్ని తవ్వుతున్నప్పుడు పాతాళగంగ పొంగి వచ్చి రాళ్లుగా మారిన నీ పరివారాన్నంతా శాప విమోచనం చేస్తుందిరా ఆ తరువాత నీ పరివారం నిన్ను తప్పకుండా చేర్తారు దిగులు పడకురా తమ్మి అక్క నేను పోయేస్తానన్ను దీవించు ఈ ఏడుగవ్వల పేరు ఈ మాయల కత్తి నీ దగ్గర ఉంచుకోరా నిన్ను ఆపద నుండి కాపాడతాయి అగో ఎల్లవ్వ దీవెన పొందినాడు మల్లయ్య అరే గుప్పిచ్చి గుర్రమెక్కి ఉరికినాడు మల్లయ్య అలా నల్ల నగుల కోన దాటినే అగో కోశదివుల కొండకొచ్చెనే అదిగో దట్టమైన అడవి లోపట పట్టువదలని విక్రమార్కులు లెక్క ఒక్కడే పోతుండు మల్లయ్య అగో నల్ల నాగుల కోన దాటి పోతుంటే పోతుంటే పోషదివుల కొండ వచ్చే మరి పోషదివుల కొండ చేరంగానే అగో మాయాది మాయలు చిత్ర విచిత్రాలు జరగవచ్చే దెబ్బకే మల్లయ్య నడుచుకున్నాడమ్మో పోచదీవుల కొండ చేరుకోగానే మల్లన్నకు ఆటంకములు కలుగుతున్నాయి. అయినా ముందుకెళ్తుండగా పెయ్యంతా దురదలేసింది. దురదమంటకు ఓర్చుకోలేని మల్లన్న వీపును చెట్లకు రాళ్లకు వేసి రాస్తుండు. ఓర్చుకున్న మల్లయ్య దారిగుండా వెళ్తుంటే రాళ్లు పడుతున్నాయి.
మర్రి ఊడలు చుట్టుకుంటున్నాయి. ఎంత పెద్దగుంది ఊడల మర్రి. ఎట్లా పోవాలి ఇందులోంచి? ఇదేంది? ఏయ్! అక్కా ఎల్లవ్వ! నీ తమ్ముణ్ణి నేను మల్లుదోరా మల్లయ్యను. తప్పులుంటే మన్నించే తిప్పలు నన్ను వెట్టబోకే. పొయ్యేటి కార్యాన్ని సవ్యంగా నడిపించే. నీకు ఎరుకాలేనిదుంటద నాయి అక్క పోసవ్వ. దానాల కోటాకు దారి నాకు చూపియే. తెచ్చుకోకే ఏది అడిగిన ఇచ్చేదాను. ఏమి తక్కువ చేయ నీకు. ఊరూరా పడమరాన గుడి గట్టి పోసవ్వ. ఎల్ల జనులు గొలిచేటట్టు ఏలువాడి చేస్తానక్క. దారి చెప్పావే అక్క పోసవ్వ. ధనల కోటకు దారి చెప్పావే అక్క పోసవ్వ. దారి చెప్పావే అక్క పోసవ్వ. ధనల కోటకు దారి చూపావే అక్క పోసవ్వ. అక్కావో పోషవ్వ నన్ను మన్నించవే. ఈ సిన్ని తమ్ముణ్ణి నిండుగా దీవించవే.
అక్క పోచమ్మకు 5 దోసిళ్లు ఒడిబియ్యము, చీరసారెలు, కల్లు శాఖలు పెట్టి ఆరతిచ్చి అక్కను ధనాలకోటకు దారి చెప్పమని వేడుకున్నాడు. పోచమ్మ దారి చెప్పి తమ్మి మల్లుకు నిమ్మకాయలు మంత్రిచ్చి వజకొమ్ము శూలమును ఇచ్చి ఇవి నీ దగ్గర ఉంచుకొమ్మని, నిన్ను దారిగుండా కాపాడతాయని చెప్పి ఆశీర్వదించి పంపింది. అక్క పోషమ్మకు సెలవు చెప్పి పోతుండు మల్లయ్య. అరే పోతుంటే తవ్వలోన ఏమి జరగబట్టే చూడు. సెంగలిచ్చి కేక పెట్టెనే గుర్రమేమో, అగో అడ్డంగా వండుకున్నదే ఆకారమేదో. ఈడ చూస్తే ఏం నల్లబడతలేదు. గుర్రం ఎందుకు ముందుకు పోనంటుంది? ఏముందా? ఎవడివిరా నువ్వు? నా అడవికొచ్చినావు? నువ్వెవడవురా? మర్యాద దక్కదు, మంచిగా మాట్లాడు. ఏవా నీకిచ్చేదేందిరా మర్యాద? నవిలి మింగేస్తా బిడ్డ, పుట్నా పిత్తు లెక్క. 2 గాళ్ళు తీసి బండకు చంపుతా బిడ్డ నిన్ను. ఎవర్రా వీడు? నన్ను బండకు చంపుతానంటాడు. వీడున్నదేమో పిసరగిందంత, నేను కొండంతున్నా. నువ్వు కొండంతుంటే నాకేం భయం రా? నేను మనసులో అనుకునేది ఈడికెట్లా తెలిసింది? ఏంద్రా? పిసికి చంపుతా బిడ్డ, రారా చూసుకుందాం. ఈ మల్లు మీదనే మల్ల పడతావా ఎవ్వడవురవరి పిల్లినా? అరే పాదం ఎత్తి తొక్కి తినంటే పాతాల లోకం పోతవురా. ఈ మల్లు మీదనే మరల పడతావా ఎవ్వడవురవరి పిల్లినా? ఏ పాదం ఎత్తి తొక్కి తినంటే పాతాల లోకం పోతవురా. మూడో కన్ను ధరిసిందంటే ముల్లో కాల ఆవల పడుతావు. బతుకుంటే వాళ్ళు సాకు తినుకుంట బతకవచ్చు. అరే అడ్డు తప్పుకో, ఏ లడాయి చేత్తవురా ఈ మల్లు దొరతోనే. అరే పిడాత చంపుతారు గొరి పిట్ట నా ఎల్ల. ఏ లడాయి చేత్తవురా ఈ మల్లు దొరతోనే. అరే పిడాత చంపుతారు గొరి పిట్ట నా ఎల్ల. పోతలింగన్ని పిలువక నీతో తగువులాడితే మన్నించు మల్లన్న నన్ను. ఇంతవరకు నన్నెదిరించినోడు ఈ జగమందుల లేడురా అన్నా. కోర మీద మోదిప్పంగానే మల్లన్న నేను గుర్తుపట్టినా. నీకు వందనాలన్నో నా అన్న మల్లన్న, కోటి దండాలే మన్నించు మల్లన్న. నీకు వందనాలన్నో నా అన్న మల్లన్న, నాకు ఆకలిగుందన్ను అన్నం పెట్టు మల్లన్న. నాకు ఆకలిగుందన్ను అన్నం పెట్టు మల్లన్న. నాకు ఆకలిగుందన్ను అన్నం పెట్టు మల్లన్న. ఆకలికి ఓర్చుకోలేని తమ్ముడు
పోతలింగన్ని చూసి బాధపడుతూ పిడికెడు అన్నాన్ని పుట్టెడి చేసి తినమనంగానే ఎల్ల పుక్కన ముక్క పెట్టిండు మొత్తం అన్నాన్ని. అది చూసి మల్లయ్య అవ్వా అంటూ నోరు తెరిసి, తమ్ముడా పోతలింగ, నీకు ఇట్లయితే కడుపు నిండదని రాబోయే కాలాన ఊరూరా అక్క పోషవ్వ గుడి గట్టనుంది. మరి అక్క పోషవ్వ ముందు నిన్ను నిలిపి శాలివారి ఇంటి నుండి బద్దె ముక్క తెచ్చి నీకు కంకణాలు కడతారు. నీ ముందు ధూపం దీపం చూపించి నీ వెనుకకు 7 మెతుకుల అన్నాన్ని నైవేద్యంగా పెడతారు. అది నీవు ముందుకు చూస్తూ నీ చేతితోని వెనకనున్న నైవేద్యం తీసుకొని తింటే ఆ 7 మెతుకులే 7 పుట్ల అన్నముగా నీ కడుపు నిండుతుందిరా నా తమ్ముడా పోతలింగా. నే దీవెనార్తి పెడుతున్న తమ్ముడా పోతలింగా. ఇక నేను వెళ్ళుతున్న సెలవురా పోతలింగా. ఆ ధనం కోటకోవాలిరో, నేను మల్ల వచ్చి నిన్ను గల్తరో. నా మల్లన్న నీ మేలు ఎన్నడు మరిచిపోను, నీ రుణం ఏనాడు తీర్చుకుంటానో. ఈ ఈరగోళం నీకిస్తున్నా రాక్షసుల బారి నుండి రక్షణ నీకు కలుగుతుంది. మరి నువ్వయ్యే తొవ్వలో భూత ప్రేతాలు రాక్షసులు ఎగబడి తినబోతాయి. కత్తి సాముతో వాటిని నరికితే వాటి రక్తం బొట్టు కింద పడితే మరల మరల వాళ్ళు పుట్టుకొస్తారు. అందుకే ఈ ఇరగోలతో ఒక్క తీపు తీస్తే ఎంతటి గాలి దయ్యాలైనా కుయ్యో మొర్రో అనుకుంటూ ఉరుకుతాయన్నా. అన్నరో మల్లన్న ఇదిగోర ఈరగోల, ఇది చేతులుండంగా ఇంక నీకు భయము ఏలా. సల్లంగా ఓరా అన్నా మల్లన్న, నువ్వు ధనముతోని తిరిగిరారా మల్లన్న. అదిగో మల్లన్న పోతలింగని దగ్గర సెలవు తీసుకొని కోరమీసం దువ్వి కొండ కోన దాటుతుండు. ధనాల కోట చేరే సమయం దగ్గర పడుతుందని ఎగిరి గంతులేస్తూ సంబరంగా పోతున్నాడే. మరి పొయ్యేది పోతుండు గాని దారులు మాత్రం తెలుస్తలేవు. కారండబడవిలో కాట కలిసినాడు మల్లయ్య. చుట్టూ ఎటు చూసినా 12 దారులు కనబడుతున్నాయి. ధనాల కోటకు దారేదో తెలవక బిక్కు బిక్కుమంటూ ఒక్కడే అగులు బుగులైతున్నాడు. అందున గుర్రం అరిచేసరికి ఏదో కీడు జరగబోతున్నదని అనుకుంటూ గుర్రాన్ని దిగిండు మల్లయ్య. అగో అడివంత చూడు అగో ఏడారిలా ఉండే. ఎడు చూసినా గాని ఎండిపోయిన చెట్లు ఉండే. అంత పెద్ద అడవిలోనా ఒక పచ్చాని చెట్టు కనబడే. కాకక్క బతికే నమ్మకము లేదే ఎల్లవో. ఒకరును అనిచిన పోరు బిడ్డ ఈ దేవగిరికి అల్లుడు అయ్యిందే. పోచమ్మ తల్లి మాతాయ నమః.